అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష సామ్రాట్ చింతలపు మందరావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ఈ మే మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మే మాసం ఎలా కలిసి వస్తుంది అంటారు? అలాగే గ్రహ గోచారం కూడా ఎలా ఉందంటారు ఈ మాసం? 2026 సంవత్సరం మే మాసం ధనుసు రాశి వాళ్ళకు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు ఈ ధనుసు రాశి గురించి ఏదైనా ఒక ఆసక్తికరమైన విషయం మనం చెప్పుకున్న తర్వాత, ఆసక్తికరమైన విషయం అంటే ఉన్న విషయమే, తర్వాత మాస ఫలితాలకు వెళ్తాం. ఈ ధనస్సు అంటే ధనస్సు అంటే తెలుసు అందరికీ, ఒక విల్లు. అది ధర్మరాశి. ఈ రాశి గురువును సూచిస్తుంది, ఆలయాన్ని సూచిస్తుంది, తండ్రిని సూచిస్తుంది. అంటే ఇక్కడ ఈ రాశి వాళ్ళు యొక్క బలము, బలహీనత అనేవి ఉంటాయి. అది ఎలా ఉంటాయంటే, ఈ రాశిలో పుట్టిన, లగ్నంలో పుట్టిన వాళ్ళను అలాగే వదిలేస్తే నిష్ప్రయోజకులు అయిపోతారు. ఎలా ఉంటే అలా పుట్టారు అంటే వదిలేస్తే వాళ్ళకి ఏం తెలుసో తెలుసుకుంటారు, ఏం తెలుసో వదిలేస్తారు. వీళ్ళని మోటివేట్ చేస్తే, మోటివేట్ అంటే ఏమి, నీ వల్ల కానిది ఏదీ లేదు, నీకు వల్ల అన్నీ అవుతాయి, నువ్వు చాలా గొప్పవాడివి, ఇది చెయ్యి నీ వల్ల అవుతుంది, ఇది చెయ్యి నువ్వు వల్ల అవుతుంది. ఏంటంటే వాళ్ళు చేయలేదంటూ లేదు ఈ ప్రపంచంలో. వాళ్ళు ఈ ప్రపంచంలో చెప్పేసేకంగా ఈ ప్రపంచంలో వాళ్ళు చెయ్యలేదంటూ ఏది లేదు, ఏమైనా చేస్తారు. అంతే వీళ్ళకి మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. మోటివేట్ చేయకపోతే మళ్ళీ మామూలుగా వస్తాం, సాధారణంగా ఉండిపోతారు, అందరిలాగా ఉండిపోతారు. మోటివేట్ చేస్తూ ఉంటే అది ఎంత వర్క్ అయినా, ఎంత వర్క్ లోడ్ ఎక్కువైనా, ఎంత బర్డన్ అయినా, ఎంత క్లిష్టమైనా చేసేస్తారు. అర్జునుడు, కర్ణుడు, భీష్ముడు వీళ్ళంతా కూడా ఒక గురువు వెనకుంటే నీ వల్ల అవుతుంది, నువ్వు గొప్ప వీరుడు అంటే వాళ్ళు కూడా బాణాలు ఎత్తుకున్నారు, విల్లులు ఎత్తుకున్నారు, ప్రపంచ స్థాయిలోకి వెళ్ళిపోయారు. అలా వీళ్ళకు కూడా చేస్తే గొప్ప వీరులు అవుతారు. వీళ్ళు ఎక్కువగా అథ్లెటిక్స్లో ఉంటారు. వాళ్ళు అసలు గాల్లో 50 మెలికలు ఫల్టీలు కొట్టి వచ్చి కరెక్ట్ పాయింట్లు నిల్చుకోవడము, నీళ్ళలో దూకడము, వాళ్ళకంతా వెనకాల మోటివేటర్స్ ఉంటారు. వాళ్ళు అలా చేస్తారంటే అసలు అర్థం కాదు అసలు. అదేవిధంగా ఎన్నో సాహస కృత్యాలు చేసేవాళ్ళు, వాళ్ళకన్నా వెనకాల గురువులు ఉంటారు. శిక్షణ, ఏదో ఒక గురువు శిక్షణ ఉంటేనే ప్రపంచ స్థాయి వస్తుంది. ఇప్పుడు ఈరోజు క్రికెటర్స్ కూడా అంతే. చిన్న చిన్న పిల్లలు వచ్చి బాల్స్ కనిపించకుండా స్టేడియాలు కవతలు పట్టి కొడుతున్నారు. ఆ లాజిక్ చెప్పించే గురువులు ఉంటారు. కాబట్టి గురువు లేకపోతే ప్రపంచం దశానిర్దేశం చేసే వాళ్ళు ఉండరు. ఎవరైనా గురువు అన్న తర్వాత ఈ రాశి ప్రభావం ఉంటేనే. ఈ రాశి బలం లేకపోతే ప్రపంచానికి దశానిర్దేశం లేరు. ధర్మకర్తలు, ఆలయ ధర్మకర్తలు, పీఠాధిపతులు, ప్రపంచానికి సందేశాలు ఇచ్చిన గొప్ప గొప్ప తత్వవేత్తలు అంతా ఈ రాశి ప్రభావంలోనే పుడతారు. కారణ జన్ములు అంటారు. ఏదో ప్రపంచాన్ని ఒక దారికి నడిపించేటువంటి ఒక మహా కారణ జన్ముడు అని అంటారు. ఆ కారణ జన్ములంతా పుట్టేది ధనస్సులోనే. వాళ్ళు వాళ్ళ యొక్క మాటలు విన్నా, వాళ్ళని చెప్పిన అనుసరించినా, ఇంకా విన్న వాళ్ళకు ఎక్కడ లేని ధైర్యం, ఉత్సాహం వస్తుంది. గురువు ఇచ్చే ధైర్యం, స్థైర్యం ఎవరు ఇవ్వరు. తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లిదండ్రులు గురువు దగ్గర వెళ్తారు, గురువు దైవం దగ్గర వెళ్తాడు. అంటే శాశ్వత విజయాన్ని చూపించేవాడు గురువు. దైవం అంటే మన జీవితానికి ఏది అవసరమో అదే దైవం. పనియే దైవం అంటారు కదా, ఆ పని దైవం ఎలాగో చూపించేవాడు గురువు. అది గురుస్థానం, పవిత్రమైన స్థానం, పూజించదగ్గ స్థానం. ఈ స్థానం బాగా లేదు అంటే వాళ్ళు దొంగలైపోతారు. గురువు ధనకారకుడు. గురువు బాగాలేకపోతే ఆ డబ్బు కోసం దొంగ అవుతారు, దొంగతనం చేస్తారు. అంతే కదా, గురువే ధనకారకుడు. ఇక్కడ నవగ్రహాల గురువు ధనకారకుడు. ఆ గురువే ఈ ధనుసు రాశికి అధిపతి. ఆ గురువు బాగాలేకుండా ఈ 9వ స్థానం బాగాలేకపోతే దొంగలు అవుతారు. డబ్బు కోసం ఏమైనా చేద్దాం అనుకుంటారు. తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించారు. వాళ్ళకి మామూలు మార్గంలో సంపాదించి తెలియదు, ఆ స్థానం డ్యామేజ్ అయింది. ధనస్సు ఏం చేస్తుంది? శిక్షిస్తుంది. వీళ్ళు శిక్షలకు గురవుతుంటారు దొంగతనాలు చేస్తూ. కాబట్టి ధనుసు రాశి అనేది పవిత్రమైన రాశి, పూజించదగ్గ రాశి. మాతృ పితృశక్తి, గురుశక్తి, దైవశక్తి, సమస్త పవిత్రమైన శక్తి మొత్తం ఇక్కడే ఉంటుంది. కాబట్టి ఈ రాశిలో పుట్టిన వాళ్ళకు అన్ని రకాల శక్తులు ఉన్నాయని అర్థం. వీళ్ళు చేయలేదంటే ఏం లేదు, ఎందుకంటే అంత ఆ ఎనర్జీలో పుట్టిపోయారు. వీళ్ళు ఫుల్గా ఉంది వీళ్ళకి టాలెంట్. వీళ్ళకి లేని టాలెంట్ లేదు, కానీ మోటివేటర్ కావాలి. కాబట్టి ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళందరూ మనం వీడియో చూస్తూ ఉంటే
అసాధారణమైన వాళ్ళు అని గుర్తుపెట్టుకోండి ఈ వీడియో చూసి. మీ వల్ల కానిదంటూ లేదు. కాబట్టి వీళ్ళకి తవ్వే కొద్దికి ఎంతైనా గని వస్తూనే ఉంటుంది. ఇది ఈ రాశి యొక్క ప్రత్యేకత. ఇంకా చెప్తా పోతే ఎంతో ఉంది. మనం క్లుప్తంగా మాస ఫలితాలు ఉన్నాం కాబట్టి నెక్స్ట్ ఈ మాసం ఈ రాశి అధిపతి గురువే చూస్తున్నాడు. గురువు చూస్తున్నాడు. గురువు చూడటం మంచిది. ఒక 4వ ఇంట్లో శని మాత్రం అనుకూలంగా లేడు, ఇబ్బంది పెడుతున్నాడు. అర్ధాష్టమ శని అంటారు. ఈ రాశి శని పాపగ్రహం. కాబట్టి పాపగ్రహం ఏం చేస్తుంది, అర్ధాష్టమంలో కూర్చునేసి పాపత్వాన్ని ఎక్కిస్తుంది. తండ్రికి శ్రమ కూడా ఉంటుంది, మళ్ళీ కష్టం కూడా ఉంటుంది. ఎందుకంటే రవిగ్రహాన్ని మళ్ళీ శని చూస్తాడు కాబట్టి తండ్రికి శ్రమ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా తండ్రి స్థానంలో కేతు ఉన్నాడు, 9వ ఇంట్లో కేతు ఉన్నాడు. కేతువు అంత మంచిది కాదు. అంటే ఇక్కడ వచ్చేకాడికి కేతువు ఎక్కడుంటే అక్కడ తత్సంబంధమైన ఆలయానికి వెళ్ళాల్సి వస్తుంది. 9వ స్థానం ఉన్నప్పుడు గురువులను ఎక్కువ పూజించడము. తను చిన్నప్పుడు చదువుకున్నటువంటి గురువులు ఎవరైనా ఉంటే ముసలి వాళ్ళు అయిపోయింటే సరిగ్గా కనిపించకుండా వినిపించకుండా ఉంటే వాళ్ళని వెళ్ళి వాళ్ళ గట్టిగా చెప్పి, నేను నీకు సో ఇయర్లో నేను స్టూడెంట్ని, అప్పుడు అలా కొట్టేవాడివి తిట్టేవాడివి, నాకు ఇలా మార్కులు వేసి అన్నీ చెప్పి గుర్తు చేసి వాళ్ళతో ఒక ఫోటో పట్టుకొని వాళ్ళకు బట్టలు పెట్టి చెప్పులు వేసి వాళ్ళని చక్కగా సత్కారము అంటారు, గురు సత్కారం చేసి రావడం చాలా మంచిది. లేదా వాళ్ళు లేరంటే వాళ్ళ గురువు పత్ని ఉంటే ఆమెకు, నేను చదువుకున్న సార్ దగ్గర సార్ లేరు, మీకు వచ్చి పలకరించే అదే సత్కారం ఆమెకు చేయొచ్చు. ఇలా చేయడం వల్ల వాళ్ళ బ్లెస్సింగ్, వాళ్ళు ఆశీర్వదించమని ఆశీర్వాదం వచ్చేస్తుంది. అదేవిధంగా ఈ రాశికి 4వ ఇంట్లో అర్ధాష్టమ శనిగా నడుస్తూ ఉంది. 4వ ఇంట్లో అర్ధాష్టమ శని నడుస్తున్నప్పుడు ఏమవుతుంది, 4వ స్థానం అంటే వీళ్ళ సొంత గ్రామం, వీళ్ళు వేసుకునే బట్టలు 4వ స్థానమే. వీళ్ళ తల్లికి ఏదన్నా నలత చేయడం అంటే ఏదో ఒక అనారోగ్యం చేయడము, అనీజీగా ఉండడము, దిష్టి ఎక్కువ తగలడము, అన్కంఫర్ట్గా ఉండడము లాంటివి ఉంటాయి. అదేవిధంగా 5వ స్థానంలో కుజుడు ఉన్నాడు. కుజుడు 5వ స్థానంలో ఉన్నప్పుడు, 5వ స్థానం అంటే కులదేవత అని మనం ఇంతకుముందు ఒక వీడియోలో చెప్తున్నాం. ఇంటి దేవుడికి ఎక్కువగా వెళ్ళి పూజ చేయాలి. అప్పుడు కుజుడి బలం ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుంది. అదేవిధంగా అదృష్టం కూడా ఉంది ఈ మాసం వీళ్ళకు. 5వ ఇంట్లో ఉంటే అదృష్టం. 6వ ఇంట్లో రవిగ్రహం ఉంది. 9వ ఇంట్లో కూడా 6వ ఇంట్లో ఉన్నాడు. అంటే తండ్రికి ఏదన్నా చేసే ప్రయత్నం, డబ్బు కోసం చేసే ప్రయత్నం సక్సెస్ అవుతుంది. 9వ స్థానం తండ్రి. 6వ స్థానం అంటే అప్పు, తండ్రికి ఏదైనా చేస్తున్న అప్పులు ఇవన్నీ దొరుకుతాయి. అంటే ఒక జాతకుడికి వాళ్ళ కుటుంబ సభ్యులు, తల్లి తండ్రి వీళ్ళన్ని పరిస్థితులు కూడా తెలియజేస్తుంది. 7వ స్థానంలో గురువు చూస్తున్నాడు కాబట్టి వీళ్ళకు శ్రీరామ రక్షగా చూస్తున్నాడు. ఎవరైనా గురువులు, దక్షిణామూర్తి, దత్తాత్రేయ, షిరిడి సాయి, సత్యసాయి, మరి ఇట్లా ఉంటారు కదా అవధూతలు, క్షేత్రాలకు వెళ్ళచ్చు. గాన్గాపూరు గురువుల యొక్క జీవ సమాధులు ఉంటాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి, రాఘవేంద్ర స్వామి, ఇటువంటి క్షేత్రాలకు వెళ్ళచ్చు. ఈ రాశి వాళ్ళు వెళ్ళచ్చు. గురు పరంపరలకు మహావతార్ బాబాజీ, వివేకానంద స్వామి, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వీళ్ళంతా గురువులు. ప్రపంచాన్ని నిర్దేశం చేసిన వాళ్ళు వీళ్ళంతా. ఈ రాశిలో పుట్టిన వాళ్ళని అనుసరించవచ్చు, వెతుక్కుని వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ కొంతమంది మహత్యాలు చేసినటువంటి వాళ్ళు ఉంటారు. ఉన్నంత రోజులు అద్భుతాలు సృష్టించిన వాళ్ళు ఉంటారు. గాల్లో అది తీసి ఇది తీసి, ఇంత మాయ మిథ్య, ఇది లేదు, భగవంతుడే శాశ్వతము, ఇవన్నీ గారడీలు అని చెప్పి ఎన్నో చేసి ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు చదవాలి, సెర్చింగ్ చేయాలి. ఇప్పుడు గూగుల్లో, యూట్యూబ్లో అంతా వెతికి వాళ్ళ గొప్పతనాలు వినాలి. వాళ్ళు కనెక్ట్ అవుతారు. గురువు భౌతికంగా లేకపోయినా ప్రకృతి శక్తిలో చాలా శక్తివంతంగా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము, మనకు ఇక్కడ అదృశ్యంగా గురువులు ఎంతమంది వింటూ ఉండొచ్చు, చెప్పలేం. గురువుల యొక్క గొప్పతనాన్ని మనం చెప్తున్నాం కదా, వాళ్ళు క్షణ మాత్రంలో వచ్చి వినగలరు. అది వాళ్ళకి. అందుకే గురువుని మించిన దైవం లేదు. శ్రీకృష్ణుడైనా ఒక గురువుకి శిష్యుడే, ఆయన ఒక గొప్ప గురువే. అర్జునుడైనా ఒక గురువుకి శిష్యుడే. ఎవరైనా సరే ఒక గురువు లేకుండా ఏమి చేయలేరు. నాకు మా అమ్మే గురువు. మా అమ్మ దగ్గర నేను ఎంతో నేర్చుకున్నా. కాబట్టి మా అమ్మ తప్పితే నాకు ఎవరు గురువులు లేరు. అందుకే మాతృదేవోభవ అనే మాట చెప్పకుండా నేనేం మాట్లాడలేను. కాబట్టి నా సక్సెస్ మా అమ్మే. కాబట్టి గురువు లేకుండా ఎవరు ఉండలేరు, కష్టం. గురువు లేని జన్మ వాళ్ళు మనిషిగా పుట్టినా వేస్ట్.
కాబట్టి ఈ ధనుసు రాశికి ఈ మాసం ఏదైనా గురుక్షేత్రాలు సందర్శించాల్సిందే, కంపల్సరీ పుణ్యక్షేత్రాలు, అది కూడా జీవ సమాధులు సందర్శించాల్సిందే. సందర్శిస్తే వీళ్ళకి మంచి ఫలితం ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. నాకు ఈ మాసం ఎట్టుంది, యూట్యూబ్లో ఎవరేం చెప్పారు, పంచాంగంలో ఏముంది, నా జాతకంలో ఏముంది, ఇవంతా వీళ్ళు చేయకూడదు. వీళ్ళు ఏదో ఒక రీసెర్చ్, ఏదో ఒక ప్రయత్నం, అసాధ్యమైన విషయం ఏదో చేయాలి. నేను ఒక సైంటిస్ట్ కావాలి, ఆకాశంలో రాకెట్ పంపించాలి, నేను ఒక సైంటిస్ట్ కావాలి, చంద్రమండలంలో అడుగు పెట్టాలి, ఇట్లా స్థాయిలో ఆలోచించాలని నేను చెప్తున్నా. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఇవంతా టైం వేస్ట్ సబ్జెక్టులు ఇవన్నీ. కాకపోతే ఈ వీడియో ద్వారా వాళ్ళు మోటివేట్ అవుతారని ఒక ఆశ నాకు. గొప్ప వాళ్ళు ప్రపంచానికి ఉపయోగపడతారు కదా. వీళ్ళు ఎంతో నేర్చుకునేదానికి పుట్టారు, ఎంతో ప్రదర్శించేదానికి పుట్టారు, ఎంతో మందికి ఆదర్శం ఏదని పుట్టారు, ఎవరు చేయలేని చేసేదానికి పుట్టిన వాళ్ళు వీళ్ళు అంటున్నాం. తండ్రి వీళ్ళకు బాగా కలిసి వస్తాడు. ఈ కొంతమంది అంటూ ఉంటారు, ప్రతి ఏదైనా చెప్పు, మా నాన్న అట్లా చేసేవాడు, మా నాన్న ఈడ దుడుక్కుపోయాడు, మా నాన్నకు మించిన వాళ్ళు లేరంటూ ఉంటారు. వాళ్ళంతా ధనుసు రాశి వాళ్ళే. నాన్నని ఎగ్జాంపుల్ పెట్టి గొప్పగా చెప్పే వాళ్ళంతా ధనుసు రాశి వాళ్ళే, ధనుసు రాశి ప్రభావం ఉన్న వాళ్ళే. నాన్న, మీ నాన్న నువ్వే పెద్ద హీరోలు రా, మేమంతా పనికి మన అంటూ ఉంటారు కొంతమంది. ఏమున్నెత్తో వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు వాడు. అంటే వాళ్ళ నాన్న నిజంగా కూడా చేసుకున్నా వాళ్ళ నాన్న గొప్పవాడని చెప్పేదానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అన్నీ వాళ్ళ నాన్నకు చెప్పేస్తుంటారు. గొప్ప పొగడ్తలన్నీ సత్కారాలు అంటే వాళ్ళ నాన్నకు చెప్పేస్తూ ఉంటారు ఎక్కువగా వాళ్ళు. అంటే తండ్రి యొక్క ప్రేమికులు వీళ్ళు. తండ్రిని ఎగ్జాంపుల్ పెట్టుకుని, తండ్రి ఫోటో జోబులు పెట్టుకుని నిద్రలేసిన తండ్రిని చూస్తూ ఉంటే వీళ్ళ జీవితం సక్సెస్. ఇంక జాతకాలు జ్యోతిషం అవసరం లేదు వీళ్ళకు. ధనుసు రాశికి వెరీ ఈజీ వే. గురువులను ఆరాధించుకుంటూ ఉంటే చాలు. ఏలినాటి శనన్నా ఉన్నాయి, ఏ శనన్నా ఉన్నాయి, ఏదన్నా ఉన్నాయి. గురువారం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళు మనకు గ్రీకు పురాణాల్లో మనకు జ్యోతిషంలో 12 రాశులను వాళ్ళు కూడా ఐడెంటిఫై చేశారు మన ఇండియాతో పాటు. వాళ్ళు ధనుసు రాశిని ఎలా ఐడెంటిఫై చేశారంటే, ఒక గుర్రము ఫ్రంట్లో ఒక మనిషి, ఆ మనిషి విల్లెత్తుకున్నట్టు చూశారు వాళ్ళు. వాళ్ళు కూడా సేమ్ ఇదే యాక్సెప్ట్ చేశారు. కొన్ని సినిమాలు కూడా ఆ గుర్రంలాగా ఉన్న మనుషులు వచ్చి యుద్ధాలు చేస్తుంటే సినిమాలు కూడా హాలీవుడ్లో తీశారు. మహావీరులు అంటే వీళ్ళ వల్ల కానిదంటూ లేదు. గుర్రం లాంటి వేగవంతమైన వాళ్ళని అర్థం. అంత ఖచ్చితత్వం ఉంటుంది. కాబట్టి వీళ్ళని మోటివేట్ చేయండి. ధనుసు రాశిలో ఎవరైనా మీకు పిల్లలు పుట్టుంటే వీళ్ళ అదృష్టం వాళ్ళు ఎంతో తెలిసి తెలియకుండా అన్ని రకాలుగా పుణ్యం చేస్తుంటేనే ధనుసు రాశిలో ఉన్న పిల్లలు మీకు పుడతారు. ఈ వీడియో చూసినటువంటి తల్లిదండ్రులకు ఎవరికైనా సరే ధనుసు రాశిలో పిల్లలు పుట్టున్నా, ధనుసు లగ్నంలో పుట్టున్నా బాగా మోటివేట్ చేయండి. మోటివేట్ చేస్తే వాళ్ళు ఈజీ చేసి అడవులు పెడతారు. అంటే వెరీ హై టాలెంటెడ్, మల్టీ టాలెంటెడ్, కానీ మోటివేట్ చేయాలి. చేయకపోతే వీళ్ళంత దురదృష్టం ఈ ప్రపంచంలో ఎవరు లేరు. తెలియదు, వాళ్ళ శక్తి వాళ్ళకి తెలియదు. మోటివేట్ చేస్తేనే దశాంతం చేసిన వీళ్ళు కొన్ని చెడగొడతారు. వీళ్ళు నేర్చుకునే క్రమంలో కొన్ని చెడగొడతారు. వీటికి పెట్టుబడి పెట్టాలి, మళ్ళీ ఇంకోసారి తెప్పించాలి. ఆ టూల్స్ విసుకోకూడదు. నీకేమైనా ఇంత డబ్బులు ఆడ తెచ్చి వేస్ట్ అనకూడదు. వాళ్ళే 1కి 10 ఎక్స్పెరిమెంట్ ఈ యాంగిల్లో చేస్తే అన్ని రకాలు చూసి సక్సెస్ ఒకటే వస్తుంది. 10 రకాల ఫెయిల్యూర్స్ చూస్తే అది మళ్ళీ ప్రపంచానికి ఉపయోగపడతారు వాళ్ళు. కాబట్టి ధనుసు రాశికి ఈ మాసం నేను గ్రహాలు ఎలా ఉన్నాయో చెప్పాను, వీళ్ళ శక్తి సామర్థ్యాలు చెప్పాను, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పాను. కాలభైరవ ఆరాధన కంపల్సరీ చేయాలి. గురువుల సందర్శన ఎక్కువగా చేయడం, తీర్థయాత్రలు చేయడం కూడా చాలా మంచిది. దూర ప్రాంతాలకు వెళ్ళి రావడం కూడా చాలా మంచిది. ఈ రాశి వాళ్ళు ఎక్కువ కాలభైరవారం చేసే శనిగ్రహం నియంత్రించబడుతుంది. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.